ఓజీ ట్రైలరు మరో 5 నిమిషాల్లో రాబోతోంది. ఈ ఓజీ ట్రైలర్ని మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను. మనం ఒక ట్రైలర్ కానీ ఒక సినిమా కానీ ఫస్ట్ టైం మనం చూసేటప్పుడు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుందో, ఎలాంటి ఆనందం ఉంటుందో, ఎలాంటి క్యూరియాసిటీ ఉంటుందో, ఆ క్యూరియాసిటీని, ఆ ఎగ్జైట్మెంట్ని, ఆ ఆనందాన్ని మీతో పాటు నేను కూడా షేర్ చేసుకోబోతున్నాను. మీతో పాటు ఫస్ట్ టైం ఈ ట్రైలర్ని చూడబోతున్నాను. మరో 5 నిమిషాల్లో ఈ ట్రైలర్ రానుంది. ఈ ట్రైలర్ వచ్చేలోపు మీరేం చేస్తారంటే, మన ఛానల్కి 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోతో 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. 10,000 లైక్స్ కావాలి. మీరు అనుకున్నా పర్వాలా, మీరు ఏమనుకున్నా పర్వాలా, కానీ 10,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 10,000 లైక్స్ కావాలి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ గుద్దితే దీనమ్మ పగిలిపోవాలి. సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ పగిలిపోవాలి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 4 నిమిషాల్లో ట్రైలర్ రాబోతుంది. వచ్చిన వెంటనే మనం ఈ ట్రైలర్ని చూసేద్దాము. ఓకే, చూస్తున్నా ట్రైలర్ కోసం ఎప్పుడు వస్తుందా అని. ఓకే, ఈ మూవీ టీము అసలు ఏమనుకుంటున్నారో నిజంగా నాకైతే అర్థం కాల. 10/8కి ట్రైలర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు టైము 10:26 అవుతుంది. ఇప్పటిదాకా ట్రైలర్ రిలీజ్ కాల. అంటే చూసేవాళ్ళు ఎర్రోళ్ళనా, లేకుంటే అభిమానులు పిచ్చోళ్ళనా, లేకుంటే మీరందరూ కలిసి మమ్మల్ని గొర్రెలు చేస్తున్నారా, లేకుంటే మమ్మల్ని ఎదవలు చేస్తున్నారా? మాకైతే అర్థం కాల నిజంగా. దానయ్యని అడుగుతున్నా, మూవీ టీంని అడుగుతున్నా. అరే 10:08 కానీ చెప్పారు మీరు. మేము పొద్దున్న 5 గంటలకు లేసాము. మా పనులన్నీ చూసుకొని ఎర్లీగా వచ్చి కూర్చున్నాం. ట్రైలర్ రిలీజ్ చేస్తారు కావాలా, రియాక్ట్ అవుదాం చూద్దామని ఎంతో ఆశగా ఉన్నాం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది, లక్షలాది మంది అభిమానులు కూడా అలాగే ఉంటారు. కానీ ఈ టయానికి చెప్పింది ఒక టైము, చేసేది ఒక టైము. మొన్న గన్స్ అండ్ రోసెస్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా చెప్పిన టైం కూడా ఒకటి, చేసిన టైం ఒకటి. అరే అసలు పిచ్చోలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? నాకైతే అర్థం కదా. చెప్పిన టయానికి చెప్పినట్టు కరెక్ట్ రిలీజ్ చేయాలి. 2 నిమిషాలు అట్టో 2 నిమిషాలు ఇట్టో రిలీజ్ చేయాలి. అంతేగాని ఎలాంటి అప్డేట్ లేకుండా, మళ్ళీ ఏది లేకుండా ఇలా వెయిట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదండి. ఇది చాలా తప్పేది. అంటే అభిమానులు ఎమోషన్తో మీరు ఆడుకుంటున్నారు, ఎమోషన్స్ని మీరు క్యాచ్ చేసుకుంటున్నారు. అభిమానులు అన్ని పనులు బాగొట్టుకొని అసలుకి వెయిట్ చేస్తున్నారు. నాకు మెసేజ్ వస్తాను ఇప్పటి నుంచి, అన్న ట్రైలర్ వచ్చిందా, ట్రైలర్ రాలేదెందుకు అని చెప్పి ఒకటే ఫోన్లు. అంటే వాళ్ళు పనులన్నీ బాగొట్టుకొని, పనులన్నీ పక్కన పెట్టేసి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటిది మీరు కరెక్ట్గా టయానికి మీరు ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఇది పద్ధతి అసలు. ఇది మీరు ఏ రోజైనా చెప్పే టయానికి, అంటే మేము పిచ్చోళ్ళమే, ముందు మేము పిచ్చోళ్ళమే, మేము ఎర్రోళ్ళమే. మీరు చెప్పిన టయానికి ఏ రోజు రిలీజ్ చేయరని తెలుసు, మా సంగతి తెలుసు. అయినా కానీ మేము నమ్మాం. ఎందుకంటే మేము గొర్రెలు, మేము ఎదలం కాబట్టి మేము నమ్మాం. మమ్మల్ని ఎదవలు ప్రతిసారి ఎదవలు చేస్తున్నారు. ఇది మేము 5 గంటలకు లేచి మా పనుల కోసం, మా పనులన్నీ చేసుకొని మేము వచ్చి కూర్చున్నామంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఆ ఒక్క వ్యక్తి కోసం మేము ఇంత కష్టపడి అన్ని పనులు చూసుకొని, పనులు బాగొట్టుకొని, మిగతా పనులన్నీ బాగొట్టుకొని మేము ఇక్కడ కూర్చోన్నాం. ఊరకు కూర్చోాలా, ఖాళీ కూర్చోాలా, ఇక్కడ మా పనులన్నీ బాగా మేము కూర్చోాలా. ప్రతిసారి ఇదేనా? ప్రతిసారి ఇదే బాగోతామా? ప్రతిసారి ఇదేనా? చెప్పిన టైంకి చెప్పినట్టు కరెక్ట్ వదలాలి ట్రైలర్. ఎంతమంది వెయిట్ చేస్తుంటారు? ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి నాకు, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి? ఎంతమందికి రిప్లై చేయగలుగుతామే? నాలాంటి వాళ్ళు ఎంతమంది? కొద్దిగా నాకు బుద్ధి ఉండాలండి. ఇలాంటి పనికి మాలి నా పనులు చేశాను నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు కోపం బాధ అనిపిస్తుంది. అంటే 5 గంటలకు లేసామండి. 5 గంటలకు లేచి కూర్చొని పనులు చేసుకొని, కొన్ని పనులు చేసుకుని, చేయాల్సిన మిగతా పనులు పక్కన పెట్టేసి కూర్చున్నాను. మీరు మా ఎమోషన్స్ని, మా బాధని, మా ఎగ్జైట్మెంట్ని, మా సంతోషాన్ని మీరు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు మీరు. నిజంగా అసలు కనీసం అప్డేట్ అన్నా ఇవ్వండి. ఫస్ట్ ఎప్పుడు చేస్తున్నా అదే చెప్పండి. అది కూడా చెప్పడం మీ దిక్కుమాలి.